హాయ్ గైస్, అందరికి ఈరోజు కంటెంట్ ఏమంటే నార్మల్గా అందరూ ప్రాంక్ చేస్తుంటారు కదా, సేమ్ టు సేమ్ అలాగనే ఒక అమ్మాయి క్యారెక్టర్ అంటే ఒక గర్ల్ మాదిరి యాక్టింగ్ చేసి ఒక బకరాగాన్ని తీసుకొని వచ్చి వాని చేత నేను కావాల్సుకునే వానికి ఐ లవ్ యూ చెప్పి నీ పేరు అవి ఇవి అని అడిగి ఒక క్లాస్ కోడ్ స్టార్ట్ చేసి అట్లాడి ఇట్లాడి ఇట్లా చేయబోతున్నా. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఒక అమ్మాయి క్యారెక్టర్ ఇది పెట్టుకుంటాం. ఇప్పుడైతే సోషల్ మీడియా అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరన్నా బక్రా దొరికేస్తే తెచ్చుకునేద్దాం మామ. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నేనైతే ఇక్కడికి వచ్చా, వాడు ఎవడో వస్తానే ఉన్నాడు. అప్పటి నుంచి నేను ఇక్కడ నుంచి రికార్డింగ్ ఆన్ అయితే చేసిన, ఎందుకంటే దగ్గర 2-3 అవర్స్ నుంచి మామ వచ్చినా ట్రై చేస్తూనే ఉన్నా మామ. నేను ఎప్పుడు లేచిన 3కి లేచిన, ఇప్పుడు 5:30 అవుతుంది. సరే చూడండి మా వీడైతే వచ్చిన టీమప్ చేస్తున్నాడు. వాడు తెలుగునా కాదా అని కనుక్కోవడానికి అయితే నేను ఇక్కడైతే తెలుగు అని అయితే టైప్ చేసి వానికైతే పంపిస్తానా. సో వాడు ఇప్పుడు ఏమంటాడో చూద్దాం. వీడియో మా ఊర్లో గేమింగ్ ఫ్రెండ్ అంటున్నాడు. సరే ఇప్పుడైతే వాడిని వాళ్ళలోకి అయితే వేసుకునేద్దాం. ఐ లవ్ యూ. సో మామ వానికి వచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ అయితే అడిగినాడు. నాకేం పెట్టాలో తెలియలే. నేను తెలుగు అని పెట్టినా కాబట్టి నేను ప్రియా అని పెడదాం అనుకుంటానా. సో మామ వానికైతే నా పేరు ప్రియా అని అయితే చెప్పేసిన. అప్పుడే ఐ లవ్ యూ పెట్టినా కదా, ఇప్పుడు కెన్ యూ లవ్ మీ అని అయితే టైప్ చేసిన. ఇప్పుడైతే వానికి సెండ్ చేసిన. తర్వాత నేను కమ్ టు లాబీ అని కూడా సెండ్ చేసిన. వాడు రిక్వెస్ట్ దాల్దో నామి అనేది అంటే రిక్వెస్ట్ పంపించినాను బ్రో, అప్పుడే పంపించేసిన. చూడండి మా బేబీ సినిమా రీక్రియేట్ నా కోసం వాడు వీని కొడతాడు. ఏ వద్దులేరా ఇక్కడికి వచ్చారా అంటే వాడు రావడంలే మామ, కొట్టుకుంటానే ఉండారు ఇద్దరు. వీడు వచ్చినాడు, అందుకని వీడు కూడా వచ్చేసినాడు. సో మామ వీంతో చాలా టైమే గడిపినా, అట్లా తిరిగినా, బైక్లో పోయినా. వాడు చివరికి సరే కమ్ టు లాబీ అని అయితే పెట్టేసినాడు. సో నేనైతే బ్యాగ్ కూడా వచ్చేసిన. సో వాడైతే నాకు రిక్వెస్ట్ పెట్టాడు, నేను యాక్సెప్ట్ చేసిన. వాడైతే ఇప్పుడు వచ్చినాడు. వాంతో ఇప్పుడు ఏమేమి మాట్లాడాలా ఒక 2 నిమిషాలు బాగా ఆలోచించుకొని ఇప్పుడైతే టైప్ చేద్దాం. ఫస్ట్ ఏమని టైప్ చేద్దాం రా అంటే హాయ్ అని అయితే టైప్ చేద్దాం. హాయ్ అని టైప్ చేసినా కానీ నేను డౌన్లోడ్ చేసుకోలేదేమో, అసలు వానికి మెసేజే పోలేమో. వాడు లోన్ సెట్ చేసినాడు. సరే ఏం పర్వాలేదని మళ్ళా HAI అని అయితే టైప్ చేద్దాం అనుకుంటానా. ఇవి అడ్డంగా ఉన్నాయి. సరే ఇప్పుడు మళ్ళీ టైప్ చేద్దామని హాయ్ అని అయితే టైప్ చేసిన. కానీ అది సడన్గా హాయ్ కాస్త హలో అయిపోయింది మామ. వాడు కూడా హలో అని పెట్టేసినాడు. సరే అలా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు పిట్టని కాస్త వలలోకి వేసుకునేద్దాము అని. ఇప్పుడు ఏం పెట్టాలో తెలియక యూ లైక్ మీ అంటే నువ్వు నన్ను ప్రేమిస్తావా అన్నట్టు అమ్మాయి మధ్య ప్రాంక్ చేసి వానికైతే ఇప్పుడు పెట్టేసిన అనమాట. వాడు ఇప్పుడు ఏం పెడతాడో యూరికి తెలుసు మామ. ఊ షిట్, ఇన్స్టాగ్రామ్ ఐడి అంట మామ. వాడు ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగినాడు, కానీ నేనైతే ఐ డోంట్ హ్యావ్ అని పెట్టేసిన. ఇప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పినాను అనుకో, అలా గొల్లు అయిపోయి ప్రాబ్లం వచ్చేస్తుంది. అందుకే ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పకుండా ఐ డోంట్ హ్యావ్ అని చెప్పేసిన. వాడుండి ఏమో పెట్టినాడు మామ, ఎస్ అని పెట్టినాడు. అంటే యూ లైక్ మీ అనిన్నా కదా, దానికి ఎస్ అని కామెంట్ పెట్టినాడు. బట్ నేనైతే ఇప్పుడు ఇంకో టైప్ వాడు చూడండి మామ, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి పాగల్ లవ్ 125 అంట. నిజంగానే పాగల్ కాడే, అందుకే కదా నాకు దొరికిండేది. బట్ ఐ లవ్ యూ సో మచ్ అని అయితే పెట్టేసిన మామ. దాని తర్వాత వాడు కూడా ఐ లవ్ యూ టూ అని అయితే పెట్టేసినాడు. తర్వాత కెన్ యూ ప్లే CSR స్టార్ట్ అని అయితే టైప్ చేసి వానికి మెసేజ్ కూడా పెట్టేసిన. నార్మల్ గా నేను CS ఎక్కువ ఆడను, అప్పుడెప్పుడో ఆడితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి, అందుకని ఇంకా నా హార్డ్ స్కోర్ లేదు మామ. అందుకని నార్మల్ CSR కాకుండా నార్మల్ CS అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు అమ్మాయి కాగా వేషం వేసుకున్నాం కాబట్టి కొంచెం నూబుగా ఆడేద్దాం. అంటే అమ్మాయిలందరూ నూబుగా ఆడతారు అని అయితే నేను చెప్పడం లే మామ. కొంతమంది హ్యాకర్లు కూడా ఉంటారు, ఎట్లా కొడతారంటే అట్లా కొడతారు. అమ్మాయిలు కూడా ఏం తీసివేయలేం. సో మామ ఇప్పుడైతే వీడైతే ఉన్నాడు, వీన్నే పరిగెత్తాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వాడిని లవ్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ తేడా అనుకోద్దండి మావో. మనం అమ్మాయి మా యాక్షన్ చేస్తున్నాం కాబట్టి బాడీలు కొడదాం. వీడు వచ్చినాడు, వీనికి అయితే పడిపోయింది బై మిస్టేక్ లో మామ, హెడ్ పడిపోయింది. వాడేమనుకుంటాడు,
చిన్న డౌట్ అన్నా వచ్చింటుంది మా, ఏంది అమ్మ ఇంత బాగా ఆడుతుంది, అమ్మాయే కాదా అన్నట్టు డౌట్ వస్తుంది. అందుకే హెడ్ కొట్టకుండా ఇప్పుడు కావాల్సుకునే నాకు అయిపోదాం. మా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఇది ఫాస్ట్ మోషన్లో పెట్టినా. ప్లీజ్ మా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ 1K చాలా దగ్గరలో ఉంది. 1K అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో టీమ్ కోడ్స్ ఇచ్చి లేదా లైవ్ పెట్టన్నా హైడ్ అండ్ సీక్ పెట్టి వీక్లీ మెంబర్షిప్ అయితే గివ్ అవే పెడతా. సరే మామ, ఇప్పుడైతే వాడు నాతో టీమప్ చేయడం లేదు మామ, మాటకోసం ఆ హెడ్ కొట్టినప్పటి నుంచి. సరే ఇప్పుడైతే బ్యాక్ వచ్చినా వానికైతే ఇప్పుడు రివీల్ చేసేద్దామని అయితే అనుకుంటానా. బ్రో ఐఆమ్ ఏ యూట్యూబర్ అని అయితే టైప్ చేద్దాం అనుకుంటాను గైస్. మా వీనికైతే ఐఆమ్ ఏ యూట్యూబర్ అని అయితే సెండ్ చేసిన. వాడికి చిన్న డౌట్ వచ్చింటుంది మా, అందుకే రిప్లై ఇవ్వలేదు అనుకుంటా. మా పక్కన ఫిష్ అని వాడు వచ్చినాడు చూడు, సంథింగ్ ఈ ఫిషీ అన్నట్టు. వాడు ఫిషీ గాడు వచ్చినా మా మాటకొస్తే స్టార్ట్ చేయని తలకాయ తింటాడు. వాడిని కిక్ చేద్దామంటే నాకు ఇక్కడ కిక్ ఆప్షన్ రాలేమా నాకు. సరే పోదాం, ఇప్పుడు వాడేమన్నా మెసేజ్ పెట్టినాడా అని అయితే చూద్దాం అనుకుంటే మళ్ళా పెడదాం మామ. వానికి చూడనట్టున్నాడు, సారీ అని పెట్టేసిన. ఎందుకంటే ఇప్పుడు మనము అబ్బాయి కదా మామ, మళ్ళీ వాడు ఏమన్నా ఫీల్ అయితే బాగుండదు మామ. అంటే ఇప్పుడు ప్రాంకులు అంటే అందరు చేస్తుంటారు, ఇది చాలా కొంచెం కష్టమైన ప్రాంక్ మామ. ఎందుకంటే ఒకరి జీవితాల్లో ఆడుకోవడం మా, వాడు మైక్ ఆన్ ప్లీజ్ అని పెడుతున్నాడు. నాకు భలే కోపం వస్తుంది మా, మైక్ ఆన్ చేస్తే దొరికిపోతా. అందుకని హాయ్ ఐఎమ్ యూట్యూబర్ అని పెట్టినా. ఎక్కడున్నా జీవితాలలో ఆడుకోవద్దు మామ. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను నార్మల్గా మీరు పోతున్నారు మామ, సింగిల్స్కి చెప్తానా, లవర్స్కి కాదు. పోతా ఉన్నారు, సడన్గా మీకు ఒక అమ్మాయి పరిచయం అయ్యి ఐ లవ్ యూ, నేను నీతో ప్రేమిస్తా అట్లా ఇట్లా అనింది అనుకో మామ, మీరేం చేస్తారు? ఒకవేళ మాకు సింగిల్సే చాలు, మేము సింగిల్గానే ఉంటామనే బాయ్స్ అయితే మాకొద్దు అని చెప్పేస్తారు, లేదా ఏమన్నా ఇంకా సంథింగ్ చేస్తారు. కానీ అదే మీకు గాన ఒకవేళ వచ్చింది ఇట్లా లవ్ చేస్తామని చెప్పి 1 గంట 2 గంటలు బాగా ఆడుకొని దాని తర్వాత వేరే వాళ్ళతో వెళ్ళిపోతే ఎట్లుంటుంది మామ మీకు మనసు? ఆడనే చచ్చిపోవాలనిపిస్తుంది కదా. అట్లా మామ వీనికి కూడా అట్లే అవుతుంది. కానీ ఇది ప్రాంక్, మన కంటెంట్ కోసం చేస్తున్నాం. వీడు మన లాస్ట్లో మనం ఏం చేస్తామో తెలియదు, లాస్ట్లో రివీల్ చేస్తున్నాం కదా. ఇప్పుడు సారీ అని పెట్టి ఐఆమ్ ప్రియా ప్రణీత్ అని సంథింగ్ ఐఆమ్ ప్రాంక్డ్ అట్లా పెట్టేస్తాను మామ. ఇప్పుడే సారీ ఐఆమ్ ప్రాంక్డ్ యూ అని పెట్టేసి ఇంకా వదిలేద్దాం మామ. ఎందుకంటే సారీ కూడా చెప్పాలి మామ, ఎందుకంటే మందే తప్పు. మనం కంటెంట్ కోసం చేస్తున్నాం. వాడు లవరు దొరికింది, ఇంకా సెట్ జీవితం మొత్తం అనుకొని వాడు వస్తున్నాడు మామ. ఇంకా ఏం చేస్తాం, వాడైతే 1 minute అని దొబ్బేస్తున్నాడేమో, భయం అవుతుంది. ఎందుకు మా 1 minute అని పెట్టినాడు. సో ఇప్పుడైతే సారీ ఐఎమ్ ప్రాంక్డ్ ఆన్ యూ అని పెట్టేసినామా. వాడు ఇప్పుడు ఏమవుతాడో తెలీదు. సో ఇప్పుడు వాడు ఎలా ఫీల్ అవుతాడో కూడా తెలియదు మావా. సో ఐఎమ్ ప్రాంక్డ్ అని పెట్టేసిన మావా. నేను నా రియల్ బండిల్ కూడా వేసుకునేసిన, ఎందుకంటే వానికి చెప్పేసినాం కదా మేము ప్రాంక్ చేసినాను అని. సో అందుకనే నా రియల్ బండిల్ కూడా వేసుకుని వచ్చేసిన మావా. మీరు అక్కడ చూసుకోవచ్చు, నేను సుకునా తెలుగు ఎఫ్ఎఫ్ నా ఛానల్ అని పెట్టినా. వాడు నహి ఆరహా హై అని ఏదో పెట్టినాడు, అంటే నాకు రాలేదు అని పెట్టినాడు. ఓకే మైక్ ఆన్ చేయని నేనైతే టైప్ చేస్తాను, ఎందుకంటే మైక్ కూడా స్పెల్లింగ్ రాదు. సరే ఏదో ఒకటి పెడదామని MIC అని పెట్టేసిన మామ. వాడు ఇప్పుడు ఏం చేస్తాడో కూడా తెలీదు. సో చూడండి మామ, ఇంక అంతా రివీల్ చేసినాం కాబట్టి కొంచెం మోటివేషన్ ఇవ్వడానికి యువర్ వీడియో విల్ కమ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ అని పెడదామని అయితే అనుకుంటాను. అది కూడా టైప్ చేస్తాను, ఎందుకంటే ఇట్లా చేసినాము కనీసం వాడే చూసుకున్నట్టు ఉంటుందని యూట్యూబ్ ఛానల్ కూడా చెప్పేసినాము. ఇంకా యువర్ వీడియో విల్ కమ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్, ఇంకా అవన్నీ టైప్ చేసి అవన్నీ పెట్టేద్దాము ఇప్పుడు. ఓకే టైప్ కూడా పెట్టేసిన. మా తమ్ముడు చాలా ఫీల్ అయినట్టున్నాడు, బ్యాక్ అయితే వెళ్ళిపోయినాడు ఆఫ్లైన్. సో ఒకవేళ ఆన్లైన్లో ఉన్నాడేమో అని లిస్ట్ మొత్తం చెక్ చేసినామా. వాడు అసలు డైరెక్ట్ ఆఫ్లైన్ దొబ్బేసినాడు. పాపం చాలా ఫీల్ అయినట్టున్నాడు మామ, ఒక అమ్మాయిని అనుకొని అబ్బాయిని లవ్ చేసినందుకు. సరే ఏం పర్వాలేదు మామ, మనకైతే కంటెంట్ అయితే వచ్చేసింది. సో గాయస్, మీకు ఈ వీడియో కూడా నచ్చినట్టయితే, అంటే ఎవరికి నచ్చదు, ఎందుకంటే ఒక అబ్బాయి పైన ప్రాంక్ చేసినాం, చాలా పెద్ద మనం మాదిరి. ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి మా. ముందే మనం 1Kకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకేంటి మరి, ఉంటానే.